హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే పోస్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి. పోస్ట్ అన్నా ఆర్టికల్స్ అన్నా ఒకటే అన్నమాట. మరి మనం ఆర్టికల్స్ని ఎందుకు క్రియేట్ చేయాలి అంటే జనాలకి ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు వాటిపైన మీకు సొల్యూషన్ తెలిస్తే వాటిపైన మీరు కొన్ని ఆర్టికల్స్ రాయడం ద్వారా మీ వెబ్సైట్కి కొంత ట్రాఫిక్ అనేది వస్తుంది. సో ట్రాఫిక్ వచ్చినప్పుడు మనం మన వెబ్సైట్కి యాడ్స్ అనేటివి మనం ప్లేస్ చేసుకోవచ్చు. మనం యాడ్స్ని మన వెబ్సైట్లో ప్లేస్ చేయాలి అంటే ఇక్కడ వెబ్సైట్ అనే పదం వాడడం చాలా తప్పు. బ్లాగ్ అనే పదం వాడడం బాగుంటుంది. ఫైన్. మీ వెబ్సైట్లో మీ బ్లాగ్లో కొన్ని యాడ్స్ మీరు ప్లేస్ చేసుకోవడానికి మాత్రం మీరు గూగుల్కి యాడ్సెన్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, దానికి అప్లై చేయాలి. ఎనీవే ఫస్ట్ మీకు ఆర్టికల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో కంటెంట్ని ఎలా ప్లేస్ చేయాలి, ఆర్టికల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఉన్న గైడ్ లైన్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ స్క్రీన్ షాట్ చూస్తే మీకు అసలు ఆర్టికల్స్ ఎలా ఉంటాయో అనేది తెలుస్తుంది. అంటే బ్లాగ్ అనే ఒక పేజ్ మీద క్లిక్ చేస్తే మీకు మల్టిపుల్ ఆర్టికల్స్ ఒక పేజ్లో ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక 2-3 లైన్స్ డిస్క్రిప్షను, ఇక్కడ కింద రీడ్ మోర్ పైన క్లిక్ చేస్తే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది చూడొచ్చు. అంటే ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే నా పర్సనల్ బ్లాగ్ అనేది ఒకటి ఉందని మీకు చెప్పాను, ఆల్ టెక్ స్కిల్స్ అనేది. ఈ బ్లాగ్ని మీరు చూస్తే ఓవరాల్గా మీకు అసలు బ్లాగ్ ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. కానీ ఈ alltechskills.com టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఫస్ట్ మనకు వచ్చేది బ్లాగ్ పేజ్, హోమ్ పేజ్ కాదు. అంటే వర్డ్ ప్రెస్లో మీకు స్టార్టప్ స్క్రీన్ అంటే మీ ల్యాండింగ్ పేజ్ 2 టైప్స్లో ఉంటుంది. మీ ల్యాండింగ్ పేజ్ ఒక టైప్నేమో మనం బ్లాగ్ పేజ్ అంటారు. ఇది యాక్చువల్గా బ్లాగ్స్ అంటే ఇక్కడ అన్ని ఆర్టికల్సే కనపడుతున్నాయి హోమ్ పేజ్లో. ఇవి ఎప్పుడైతే రీడ్ మోర్ క్లిక్ చేస్తారో దీనికి సంబంధించిన ఇప్పుడు 10 టాప్ బెస్ట్ కోర్సెస్ దీనిపైన క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కంప్లీట్ ఆర్టికల్ని మీరు ఇలా చూడొచ్చు. ఓకే, ఫైన్. సో దీన్ని బ్లాగ్ పేజ్ అంటారనమాట. సో ప్రతి బ్లాగ్కి కొన్ని కేటగిరీస్, కొన్ని ట్యాగ్స్ అనేటివి ఉంటాయి. అది ఇంకొక వీడియోలో మనం చూద్దాం డిఫరెన్సెస్ ఏంటనేది. కానీ ఈ వీడియోలో మనం ఈ ఆర్టికల్ని లేదంటే ఈ పోస్ట్ని క్రియేట్ చేయాలంటే ఎస్పెషల్లీ ఆస్ట్రమ్ థీమ్లో ఎలా అనేది చూడాలి. కానీ లాస్ట్ క్లాస్ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ శాంపిల్ డేటా డౌన్లోడ్ అయ్యే ప్రాసెస్ని స్కిప్ చేశాను. అంటే ఇప్పుడు మీరు ఆల్ టాప్ తెలుగు అనే ఒక సైట్ పైన మనం వర్క్ చేస్తున్నాం ఇప్పుడు. యాక్చువల్గా ఇది ఆల్ టాప్ 9. ఇక్కడ చూడండి, ఇవన్నీ పేజెస్ అన్నీ క్రియేట్ అయిపోయినాయి. అంటే డెమో కంటెంట్ ఇంపోర్ట్ అయితే మీ సైట్ ఎలా ఉంటుంది. సో ఇవి బై డిఫాల్ట్ వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్స్. ఇవి కాకుండా మనం కొత్త ఆర్టికల్స్ని క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు హలో వరల్డ్ అని ఉంది, ఇంకొక 3 ఆర్టికల్స్ నేను క్రియేట్ చేయాలి. దీంట్లో ఎలా అనేది చూద్దాం. సో దీంట్లోకి మీరు లాగిన్ అవ్వాలంటే మీ వెబ్సైట్ నేమ్ alltop9/ ఇక్కడ WP అడ్మిన్ అని టైప్ చేస్తే మీ యూజర్ నేము పాస్వర్డ్ అనేది ఇక్కడ అడుగుతుంది. ఈ యూజర్ నేమ్ వచ్చి ఇది, పాస్వర్డ్ ఎప్పుడైతే రిమెంబర్ అని క్లిక్ చేసి లాగిన్ క్లిక్ చేస్తానో నా సైట్లోకి నేను ఎంటర్ అవుతాను. ఇక్కడ మీకు పోస్ట్స్ అనే దాంట్లో ఇక్కడ ఆల్ పోస్ట్స్ అని క్లిక్ చేస్తే ఇప్పటి వరకు మన థీమ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటికి ఎంతమంది కామెంట్స్ ఉన్నాయి, ఆ కామెంట్స్కి మీరు రిప్లై ఇవ్వాలన్నా లేదంటే ఆ కామెంట్స్ని డిసప్రూవ్ చేయాలన్నా ఇవన్నీ మీకు ఫ్యూచర్లో వస్తాయి. ప్రజెంట్ ఒక బ్రాండ్ న్యూ అంటే ఒక కొత్త పోస్ట్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మనం చూస్తున్నాం. కానీ ఈ థీమ్ డెవలప్ చేసిన డెవలపర్స్ 3 టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే బ్లాగ్ పేజెస్ ఉంటాయి. ఒక చిన్న థంబ్నెయిల్స్ ద్వారా ఒకటి, కొంచెం లార్జ్ థంబ్నెయిల్, ఇంకొంచెం లార్జ్ థంబ్నెయిల్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి ఆస్ట్రమ్ థీమ్ అని టైప్ చేస్తే ఈ ఆస్ట్రమ్ థీమ్లోకి వెళ్తే ఈ థీమ్లో మీకు ఇక్కడ లైవ్ డెమో అనేది ఒకటి చూడండి. మీరు దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఈ లైవ్ డెమోలో మీకు ఈ బ్లాగ్ పేజెస్ అనేటివి టోటల్ 3 టైప్స్ ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాబ్లమ్ మీరు ఇక్కడ బ్లాగ్లో ఇక్కడ చూడండి, లార్జ్ థంబ్నెయిల్, స్మాల్ థంబ్నెయిల్, బ్లాగ్ పోస్ట్. ఇక్కడ చూడండి లార్జ్ థంబ్నెయిల్ నేను క్లిక్ చేశాను. లార్జ్ థంబ్నెయిల్ క్లిక్ చేస్తే ప్రజెంట్ ఇది మనం ఎన్వాటోలో ఉన్నాం. ఇది లార్జ్ థంబ్నెయిల్తో మీ బ్లాగ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఇంకొకటి స్మాల్ ఇమేజ్ క్లిక్ చేస్తే మీ ఆర్టికల్స్ ఇలా కనపడతాయి. కానీ ఇంకొకటి బ్లాగ్ పోస్ట్ విత్ కామెంట్స్, వితౌట్ కామెంట్స్, ఇది. ఓకే, ఫైన్. ఇవి కాకుండా మీకు నా థీమ్లో నేను వేరే మోడల్ పెట్టాను. అంటే ప్రతి ఇమేజ్కి కొన్ని డైమెన్షన్స్ అనేటివి వీళ్ళు ఇచ్చారు, అది మనం ఫాలో అవ్వాలి.
వీటిల్ని ట్యాగ్స్ అంటారు. ఈ ఆర్టికల్ ఈ దేనికి సంబంధించింది, ఇవి ట్యాగ్స్ ఏ కేటగిరీలో ఇది ఉంది అనేది కూడా మనం చూడొచ్చు. ఇది మ్యూజిక్ అనే కేటగిరీకి సంబంధించిన బ్లాగు. ఈ మ్యూజిక్ సంబంధించిన బ్లాగ్లో ఏ కేటగిరీస్ ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, పెయింటింగ్ ఇవి కేటగిరీస్. ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రజెంట్ దీంట్లో మనం ఒక ఆర్టికల్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ యాడ్ న్యూ. దానికంటే ముందు ఇదిగోండి ఈ డైమెన్షన్స్ అనేటివి వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. 860x320 అనేది ఒక స్టాండర్డ్. ఇదేమో స్మాల్ ఇమేజెస్కి, ఇది లార్జ్ ఇమేజెస్కి. ఇది మనం చూసాం, కానీ ఇది ఇంకొక స్టాండర్డ్, అది వాళ్ళ డెమోలో పెట్టలేదు. 860x320 ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే టాప్ 10 ఆండ్రాయిడ్ ఫోన్స్ 2016 అనేది నా యొక్క ఆర్టికల్ నేము. ఓకే, సో దీన్నే నేను కాపీ చేసి హెడ్డింగ్ H1లో పెడతాను. H1లో పెట్టడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఈ విజువల్లోకి వెళ్ళండి ఎప్పుడు కూడా. ఓకే, ఈ విజువల్లోకి వెళ్తే దీన్ని మనం H1 ట్యాగ్లో పెట్టేస్తున్నాను. సారీ H2, ఎందుకంటే H2 పెడుతున్నానంటే ఇది H1 అవుతుంది కాబట్టి ఇది H2లో పెడుతున్నాను. కానీ దీనికి మనకు ఒక ఇమేజ్ ఇవ్వాలి. ఇమేజ్ని మనం ఎలా ఇవ్వచ్చు అంటే గూగుల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఒక చిన్న ఇమేజ్, మన ఆర్టికల్ ఏంటి, ఆండ్రాయిడ్ ఫోన్స్, ANDROID ఆండ్రాయిడ్ ఫోన్స్ అని క్లిక్ చేస్తాను. నేను ఒక సింపుల్ ఇమేజ్ కావాలి నాకు ఇది. సో ఈ ఇమేజ్ని తీసుకుందాం మనం. ఓకే, ఈ ఇమేజ్ని తీసుకొని సో రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్, డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటోషాప్లోకి వెళ్ళి మన డైమెన్షన్స్ ఏంటో మనకు తెలుసు కాబట్టి 820, మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి. 820x360, 820x360, సారీ ఒక్కసారి మళ్ళీ చెక్ చేస్తాను, 320 ఉంది. మరి ఇది ప్రతిరోజు టైప్ చేయాలంటే నాకు కష్టం కాబట్టి నేను దీన్ని ప్రీసెట్, సేవ్ ప్రీసెట్, ఇది ఆస్ట్రమ్ థీమ్ లేదంటే ఆస్ట్రమ్ పోస్ట్ సైజ్. ఎందుకంటే ప్రతిసారి నేను ఇది క్రియేట్ చేయకుండా ఇది ఓకే క్లిక్ చేస్తాను. ఎందుకు అలా చేశానంటే నెక్స్ట్ టైం నేను న్యూ ఫైల్లోకి వెళ్ళినప్పుడు ఆ వాల్యూ నాకు గుర్తు లేనప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఆస్ట్రమ్ పోస్ట్ సైజ్ అని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను ఆ యొక్క ఇమేజ్ని నేను ఏదైతే డౌన్లోడ్ చేశానో దీన్ని నేను కంట్రోల్-A ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసి కంట్రోల్-Tతో ఈ ఫోటోషాప్ ఫండమెంటల్స్ అనేటివి ఒక బ్లాగర్గా, ఒక డిజిటల్ మార్కెటింగ్ పొజిషన్లో ఉన్న మీకు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫైన్, ఇది ఇక్కడ నాకు మన హెడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ హెడ్డింగ్లో నేనేం చేస్తానంటే ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎంటర్, ఒక న్యూ లేయర్ తీసుకొని ఒక మంచి కలర్ని, అంటే ఈ ఫోటోలో ఉన్న కలర్ని తీసుకుంటేనే మనకు బాగుంటుంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ మిడిల్లో ఉన్న ఈ దీంట్లో ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు మన టాపిక్ ఏంటి ఇది. సో దీన్ని నేను క్లోజ్ చేసేసుకొని దీన్ని కాపీ చేస్తున్నాను. ఎందుకంటే ఆ యొక్క ల్యాండింగ్ పేజ్ అంటే మీకు కాల్ టు యాక్షన్ అంటారు కదా. కాల్ టు యాక్షన్ అంటే ఏంటంటే బేసికల్గా టాప్ 10 ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇది ఇక్కడ పెట్టేసుకొని ఇలా పెడుతున్నాను. ఓకే, ఎందుకంటే ఆర్టికల్ చూడంగానే కొంచెం మనకి ఆ ఫీల్ అనేది వస్తే బాగుంటుందని చెప్పి చేయడం తప్ప దీనివల్ల పెద్ద ఇదేం లేదు. దీనికి ఒపాసిటీ కొంచెం తగ్గిస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ డెస్క్టాప్, ఇక్కడ నేను సేవ్, ఇది అదే నేమ్ దీనికి ఇవ్వండి. అది చాలా బెస్ట్ ప్రాక్టీస్, SEO గైడ్ లైన్స్ అంటారు. టాప్ 10 ఆండ్రాయిడ్ ఫోన్స్ 2016 అనే దానిపైన సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ ఫీచర్డ్ ఇమేజ్ ఎప్పుడైతే మీరు ఇక్కడ ఇదిగోండి, ఇది యాక్చువల్గా ఏ ఫార్మాట్, ఈ పోస్ట్ అనేది నాకు ఇమేజ్లో కావాలి. ఇమేజ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ని దాంట్లో సెలెక్ట్ చేస్తాను. నేను సెలెక్ట్ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తాను. కానీ ప్రతి ఆర్టికల్ కూడా అట్లీస్ట్ 300 లైన్స్, దీన్ని నేను కాపీ చేస్తున్నాను. ఆల్ట్ టెక్స్ట్లో డిస్క్రిప్షన్ దిస్ ఆర్టికల్, అదే మీరు ఈ ఆర్టికల్ గురించి కొంత డిస్క్రిప్షన్ ఇక్కడ రాస్తే బాగుంటుంది. నేను ఇదంతా చెప్పట్లేదు ఎందుకంటే ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇది ఫీచర్డ్ ఇమేజ్. తర్వాత ఇక్కడ మీకు ఆన్ సింగిల్ పోస్ట్, ఇది సింగిల్ పోస్ట్లో కావాలి కానీ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్లో ఆ ఇమేజ్ నాకు కనపడకూడదు. ఆన్ సింగిల్ పేజ్ అనే దాన్ని ఆన్ చేసేసి ఇక్కడ మనకి ఇప్పుడు కంటెంట్ రాయాలి అంటే మినిమం మనకి ఒక 500 వర్డ్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకు అంత టెక్స్ట్ పెట్టాలి అంటే ఒక అడ్వర్టైజరు, అంటే నేను ఒక
రెస్టారెంట్ ఉంది. నా రెస్టారెంట్ని నేను అడ్వర్టైజ్ చేయాలి కొన్ని బ్లాగ్స్లో అంటే నా థాట్ ప్రాసెస్ నేను ఎలా ఆలోచిస్తానంటే అట్లీస్ట్ ఒక 3 సెకండ్స్ అన్న నా యాడ్ ఒక విజిటర్ చూడాలి అనేది ఒక అడ్వర్టైజర్కి ఉన్న ఇంటర్నల్ ఫీలింగ్. సో మీ బ్లాగ్లో మీరు ఒక 10 లైన్స్ రాసేసి నా యాడ్ పెడితే ఆ 10 లైన్స్ చదవడానికి నాకు 1 సెకండ్ పట్టదు. ఆ చదివేసి నేను బయటికి వెళ్ళిపోయాను అనుకోండి, అడ్వర్టైజర్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అంటే ఆర్ఓఐ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అతనికి రాదు. కాబట్టి ఎక్కువ కంటెంట్ ఉన్నప్పుడు యూజర్ ఎక్కువ టైం ఆ బ్లాగ్లో స్పెండ్ చేసినప్పుడు ఒక అడ్వర్టైజర్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్కి వాల్యూ ఉంటుంది. కాబట్టి గూగుల్ వాళ్ళు ఏం చెప్తారు అంటే 500 లైన్స్ నుండి 700 లైన్స్ బెస్ట్, 300 లైన్స్ మాత్రం మ్యాండేటరీ అంటారు వాళ్ళు. సో ఆ గైడ్లైన్స్ని బట్టి మీరు ఒక ఆర్టికల్ రాయగలిగితే బాగుంటుంది. సో నేను ఇప్పుడు 500 లైన్స్ నేను క్రియేటివ్గా రాయడానికి కష్టం కాబట్టి నేను ఆర్ఏ అండి ఒక డమ్మీ కంటెంట్ ఒక 6 పారాగ్రాఫ్స్, ఒక్కొక్క పారాగ్రాఫ్లో 5 లైన్స్ కంటే ఎక్కువ ఉంటే జనాలు చదవరు కాబట్టి ఇది తీసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని కాపీ చేసేసుకొని లేదనుకుంటే ఇక్కడ హెడ్లైన్ 1 అంటే అసలు టాప్ 10 రెస్టారెంట్స్ ఇవన్నీ. సో ఇది కాపీ, ఇక్కడ హెడ్లైన్ 2 కొంత మధ్యలో ఆ యూజర్ ఫోకస్ని డైవర్ట్ చేయడానికి కొన్ని హెడ్లైన్స్ పెట్టాలి. అంటే ఇప్పుడు నా పాత ఆర్టికల్ మీరు చూసుంటే ఇవన్నీ తెలుస్తాయి మీకు. సో దీన్ని నేను కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసాను. ఓకే, వీటికి నేను ఇప్పుడు ఇది ఆల్రెడీ H2 అయిపోయింది కాబట్టి దీనికి కూడా H2 H3 మిగతా అన్నీ H3 ఇచ్చేస్తున్నాను. H1 మాత్రం ఒక ఆర్టికల్లో కానీ వెబ్ పేజ్లో కానీ H1ని ఒకేసారి వాడాలి. అంటే ఒక న్యూస్ పేపర్లో హెడ్లైను ఒకసారి ఇచ్చిన తర్వాత అదే హెడ్లైన్ ఇంకొక పేజ్లో ఇస్తే తెలియదు అనమాట. సో ఫైన్, ఇది నేను పబ్లిష్ అన్నాను. ఓకే, ఇప్పుడు నేను నా ఆల్ టాప్ దీంట్లోకి వెళ్ళిపోయి అంటే ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేద్దాం. ఎందుకంటే ఇదే బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మనకి అడ్మిన్ ప్యానల్ అనేది కనపడుతుంది. కాబట్టి ఆల్ టాప్ తెలుగు కంట్రోల్ ఎంటర్ కొడితే .comలోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు మన ఆర్టికల్ అనేది ఫస్ట్ పేజ్లో కనపడుతుంది ఇలా. ఓకే, ఇది. సో ఎప్పుడైతే నేను ఇదిగోండి ఈ టాప్ 10 కొట్టానో ఈ రీడ్ మోర్ క్లిక్ చేస్తే ఈ ఆర్టికల్ కంప్లీట్గా మనకి కనపడుతుంది. నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ కావాలనుకోండి, ప్రాసెస్ సేమ్, కాకపోతే ఇక్కడ మీ స్టెప్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అయిపోయింది. నెక్స్ట్ నేను టాప్ 10 రెస్టారెంట్స్ అనేది ఒక ఆర్టికల్ రాయాలి. హైదరాబాద్లో టాప్ 10 రెస్టారెంట్స్ ఏంటి అనేది. సో మనం ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే జనరల్గా నేను ఫాలో అయ్యేదండి, ఇది మీరు ఫాలో అవుతారా లేదనేది మీ ఆప్షన్. సో బెస్ట్ రెస్టారెంట్స్ కీవర్డ్స్ అనాలిసిస్ అనేది మీకు తర్వాత చెప్తాను నేను. ఏ కీవర్డ్స్ మనం సెలెక్ట్ చేయాలి, కీవర్డ్ ప్లానర్ ఎలా వాడాలి అనేది ఇదిగోండి. ఓకే, సో ఈ పర్టికులర్ ఇమేజ్ని తీసుకొని మీరు ఈ థంబ్నెయిల్లో పెట్టాలి. ఇక్కడ థంబ్నెయిల్ ఈజ్ నథింగ్ బట్ ఇలా పెడితే బాగుంటుంది. సో ఒక్కసారి నేను బ్యాక్ వెళ్ళాను అనుకోండి, ఇది. ఓకే ఫైన్. సో ఇది బేసిక్ ప్రాసెస్. ఇది మళ్ళీ నేను మొత్తం రిపీట్ చేయడం కంటే అంటే మీ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. సో ఇప్పుడు నా ఆల్ టెక్ స్కిల్స్లో చూస్తే ఈ ఇమేజెస్ అన్నీ నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఇవి లార్జ్ ఇమేజ్ సైజ్ థంబ్నెయిల్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.